వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ప్రగతిశీల యువజన సంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా 7వ మహాసభ రామచంద్రాపురంలో జరిగింది. ఈ సభలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కార్యవర్గ సభ్యురాలు పి టాన్యా, సీనియర్ న్యాయవాది నీలం మధుసూదన్ రావు మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల హామీ నెరవేరలేదని, రాష్ట్రంలో 2.5 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ఏవీ లేవని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతను కాక్రోచ్లతో పోల్చినందుకే కాక్రోచ్ జనతా పార్టీ స్ఫూర్తితో మరో స్వాతంత్ర్య ఉద్యమానికి యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఎన్టీఏ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యువతపై మద్యం, గంజాయి, డ్రగ్స్ ప్రభావం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహాసభకు పివైఎల్ రాష్ట్ర అధ్యక్షులు వి చిట్టిబాబు, ఏఐకేఎంఎస్ అరుణోదయ నాయకులు హాజరయ్యారు. నూతన కమిటీని ఎన్నుకొని పలు తీర్మానాలు ఆమోదించారు. మధ్య ఉన్నటువంటి బహుమాన దశ ఏదైతుందో యువతరం ఏదైతే ఉందో ఈ యువకుడు, వయసులో ఉన్నటువంటి యువకుడు దేనికైనా చేయగలిగే శక్తి సామర్థ్యాలు వాళ్ళు ఉంటాయి. విద్యులారు చూడండి, అక్కడ దయాస్ మీద ఉన్నటువంటి మన ఫ్లెక్సీ మీద ఉన్నటువంటి మహనీయులు సర్దార్ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, వీళ్ళందరూ యువకులు విద్యులారు. ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి భగత్ సింగ్ 23 సంవత్సరాల వయసులో మరి భూకంపాలు ముద్దాడు. ఆజాద్ చంద్రశేఖర్ 25 సంవత్సరాల వయసులో బ్రిటిష్ జనదోళనకి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలు అర్పించారు మిత్రులారా. అదేవిధంగా అల్లూరి మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు, మన తెలుగు మరి నాయకుడు, విప్లవ వీరుడు. ఆయన 25 సంవత్సరాల్లో ఆయన బ్రిటిష్ జనదోళన గుండెల్లో రైలు పరిగెట్టించి ఆదివాసులను కూడగట్టి బ్రిటిష్ జనదోళన వ్యతిరేకంగా బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మరి ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి, అదేవిధంగా సామ్రాజ్యవాదుల్ని మరి గడగడమైనటువంటి వ్యక్తి యువకుడే. అయితే మిత్రులారా, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థి యువకుల్ని ఈరోజు టార్గెట్ చేసి యువకుడు ఉద్యమాలు ఉండకూడదు, విద్యార్థులు ఉద్యమాలు ఉండకూడదు. అందుకని మిత్రులారా, ఈ ఆలోచన నిర్వీర్యం చేస్తూ వీరిని బానిసగా మద్యానికి, డ్రగ్స్కి, అదేవిధంగా గంజాయికి ఈరోజు అలవాటు చేస్తూ మన అందరినీ బానిసలు చేసి యువతరాన్ని క్రిమినల్గా, రౌడీలుగా, సోదరులుగా ఈరోజు ఈ ప్రభుత్వాలు తెలియజేస్తున్న మిత్రులారా. అందుకే మొన్న రాయగఢలో ఒక మెడికల్ విద్యార్థిని అతి ఘాటుగా గుద్దే సభ్యులు ఎవరో యువకులే. ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్లో, రోడ్డు ప్రమాదాలు చనిపోతున్న వాళ్ళు ఎవరు? అందరూ విద్యార్థులు యువకులే. చాలా మంది ఈరోజు మంచి యువతరం కుటుంబానికి, దేశానికి, ఆ గ్రామానికి ఉపయోగపడేటువంటి యువతరం ఈరోజు మిత్రులారా చనిపోతున్నారు. ఈ వార్తలు చనిపోయి కాదు, ఈ ప్రభుత్వాలు సృష్టిస్తున్నటువంటి ఇవన్నీ కూడా. అంతే మిత్రులారా, ఈ దేశం చాలా దుర్మార్గమైనటువంటి అవినీతి, అక్రమానికి, దోపిడీకి నిలయంగా ఈ భారతదేశం మిత్రులారా. కోటాను కోట్ల రూపాయలు ఈరోజు మన ఓట్లతో గద్దెనెక్కినటువంటి ఎవరైతే